గత కొంతకాలంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తూ వస్తున్నట్లుగా తెలంగాణలో పొలిటికల్ బాంబు పేలబోతుందా? మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందా? దానికి సంబంధించి గవర్నర్ అనుమతి శాంక్షన్ అయిందా? సో ఈ ప్రశ్నలన్నిటికీ తాజాగా ఉన్న పరిణామాలను బట్టి చూస్తుంటే అవునని అనిపిస్తుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్కి అయితే రంగం సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇక కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(1)A కింద ఆయనకు తొలుత నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణకు పిలిచి ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే గతంలో ప్రభుత్వంలో ఆయన కీలకంగా ఉన్నారు, ఒక మంత్రి హోదాలో ఉన్నారు, అలాగే ఒక ఎమ్మెల్యేగా కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తప్పనిసరి. సో దీనికి సంబంధించి ఇప్పటికే కొద్ది రోజుల కిందటే ఏసీబీ అధికారులు అంటే కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కావాలి అంటూ కూడా కొద్ది రోజుల కిందట ఏసీబీ అధికారులు గవర్నర్ ముందు ఫైల్ ఉంచారు. సో దానికి సంబంధించి గవర్నర్ కూడా ఆ ఫైల్ని క్లియర్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అయితే తాజాగా అనుమతి ఇచ్చినట్లు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు గవర్నర్ కనుక అనుమతి ఇచ్చారనే సమాచారం మనకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ తర్వాత ఏసీబీ అధికారులు కేటీఆర్ దగ్గరకు వెళ్ళి నోటీసులు ఇచ్చి తొలుత ఆయన పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత విచారణకు పిలుస్తారు. విచారణకు పిలిచిన అనంతరం ఆ తర్వాత కేటీఆర్ని అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా మరొక 3-4 రోజుల్లో తెలంగాణలో రాజకీయంగా కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోయే అవకాశం ఉంది అన్నట్లు కూడా రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పెద్దలు కానీ కొంతమంది కీలకమైన మంత్రులు కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి సో కేటీఆర్ అరెస్టే ఉండబోతుందంటూ కూడా అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అసలు ప్రధానంగా చూసుకుంటే కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ గత ఏడాది హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో 46 కోట్ల మేర రూపాయల అవకతవకలు జరిగినాయి. అంటే ప్రభుత్వ అనుమతి, ముఖ్యంగా మంత్రివర్గ అనుమతి, అలాగే హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు మళ్లించారు. కాబట్టి అటు హెచ్ఎండిఏ అలాగే ఇటు మంత్రివర్గ అనుమతి లేకుండానే కేటీఆర్ ఈ డబ్బులు దుర్వినియోగం చేశారు అంటూ కూడా ఆరోపణలు అయితే వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు కూడా ఆయన పైన విచారణ చేపట్టాలని చెప్పి కూడా భావించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అప్పట్లో మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ని అయితే ఒకసారి విచారించడం, మరొకసారి తాజాగా కూడా అరవింద్ కుమార్ని అలాగే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఈ మొత్తం వ్యవహారంలో అలాగే మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంతమంది కీలకమైన అధికారులకు కూడా నోటీసులు ఇచ్చి వారిని కూడా మరొకసారి విచారించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. గత ఏడాది హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ జరిగింది. సో దానికి సంబంధించి అంటే అది నిర్వహించే స్పాన్సర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు చివరి నిమిషంలో వెనక్కి వెళ్ళిపోవడంతో అంటే వాళ్ళు హ్యాండ్ ఇవ్వడంతో ప్రభుత్వమే తామే నిర్వహిస్తామంటూ కూడా కేటీఆర్ అప్పట్లో మంత్రివర్గ అనుమతి అలాగే హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా 46 కోట్ల రూపాయల నిధులు మళ్లించారు అంటూ కూడా ప్రధానంగా ఆరోపణ. సో అయితే ఆ డబ్బులకి మంత్రివర్గ పర్మిషన్ అవసరం లేదు, హెచ్ఎండిఏకి అథారిటీ మున్సిపల్ సీఎం ఆ తర్వాత మున్సిపల్ శాఖనే. కాబట్టి ఆ డబ్బులకి వాటికి అవసరం లేదు, మంత్రివర్గ పర్మిషన్ అవసరం లేదు, మంత్రివర్గ అనుమతి అవసరం లేదని కూడా కేటీఆర్ అయితే అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి అయితే మనం చూసాం. సో తాను అరెస్టుకు మానసికంగా సిద్ధమైనట్లుగా కూడా కేటీఆర్ అనేక సందర్భాల్లో అనేక సభల్లో అనేక వేదికల్లో ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు. తాను అరెస్టుకు సిద్ధంగా ఉన్నాను, కావాలంటే ఏ క్షణమైనా అరెస్ట్ చేసుకోవచ్చు, అరెస్ట్ చేసుకుంటే తాను ఎటువంటి భయపడను, ఎటువంటి ప్రలోభాలకు లొంగనంటూ కూడా కేటీఆర్ అయితే తేల్చి చెప్పారు. అరెస్ట్ చేస్తే మహా అయితే 2 నెలలు అయితే 3 నెలలు అయితే 5 నెలలు అరెస్ట్ చేసి జైల్లో ఉంచుతారు. జైల్లో ఉంటే ప్రశాంతంగా తింటా, జిమ్ చేస్తా, యోగా చేస్తా, ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఈ పాదయాత్ర చేస్తా అంటూ కూడా గతంలోనే కేటీఆర్ అయితే ఒక ప్రెస్ మీట్ సందర్భంగా ఆయన చెప్పారు. కాబట్టి ఆయన కూడా అంటే అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా, ఏదో ఒక విధంగా తనైతే ఏదో ఒక రోజు అయితే అరెస్ట్ చేస్తారనే సంకేతాలు అయితే కేటీఆర్ కూడా క్లియర్గా ఉన్నాయి. కాబట్టి ఆయన కూడా మానసికంగా సిద్ధమైనట్లు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇక తాజాగా కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత విచారించి అరెస్ట్ చేయడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది. మరి చూద్దాం రాబోయే 2-3 రోజులు, ముఖ్యంగా ఈ 4-5 రోజుల్లో తెలంగాణలో ఎటువంటి రాజకీయ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా లేదు అంటే మరొకసారి ఇవి కేవలం ఊహాగానాలుగా మిగిలిపోతాయో చూద్దాం.